జార్జ్ ముల్లర్ గారు ఆ వీధుల్లో వెళ్తున్నప్పుడు ఒక దిక్కులేనంటి ఒక అనాథ బిడ్డను చూశాడు. ముఖం అంతా చింపిరిగా ఉంది, మురికి వస్త్రాలు, భయంకరం బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బిడ్డను చూసి జార్జ్ ముల్లర్ గారు తన ఆశ్రయంలోకి తీసుకొచ్చారు. ఆ బిడ్డకి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు కొని మంచి బట్టలు వేసి చక్కగా చదువు నేర్పుతూ ఉన్నాడు. ఒకరోజు ఈ పిల్లవాడు అర్థం కాలేదంట, అసలు ఎందుకు నా పట్ల ఇంత ప్రేమను చూపిస్తున్నాడు, ఈ వ్యక్తి ఎందుకు ఇంతగా నా పట్ల ప్రేమ ఇంత కనికరం నా పట్ల ఎందుకు చూపిస్తున్నాడు అని అర్థం కాల. సరే, ఇంతగా నన్ను ప్రేమించే వ్యక్తిని నేను ఏమని పిలవాలి? ఈ వ్యక్తిని ఒక అనాథగా రోడ్డు మీద దిక్కులేక తిరుగుతున్న నన్ను, తిండి లేక తిరుగుతున్న నన్ను, ఈ లోకం యొక్క ప్రేమ ఆప్యాయతలు దూరం అయిపోయి నన్ను చేరదీసి ఇంతగా నా మీద ప్రేమ కుమ్మరిస్తున్నట్టు ఈ వ్యక్తిని నేనేం పిలవాలి అర్థం కాక, సరే ఆయన్ని అడుగుదాం అని చెప్పేసి జార్జ్ ముల్లర్ గారిని అడిగాడంట. అయ్యా, నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? బాస్ అని పిలవాలా, సార్ అని పిలవాలా, ఏమని పిలవాలి అని అడిగాడంట. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు అన్నాడట, బాబు, నేను నిన్ను తెచ్చుకుంది ఎందుకోసం అంటే నీకు బాస్గా ఉండటం కోసం కాదు, నిన్ను ఒక పనివాడిగా నా దగ్గర పెట్టుకోవడం కోసం కాదు. నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చానంటే నీవు నాకు కుమారుడుగా ఉండటానికి తెచ్చుకున్నాను అన్నాడట. నీవు ఎప్పుడైనా నన్ను పిలిచేటప్పుడు ఫాదర్ అని పిలువు నన్ను అనగానే ఆ పిల్లవాడి యొక్క కళ్ళ నుండి కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహించాయి. ఎందుకంటే డాడీ అని పిలవడానికి ఆ పిల్లవాడికి ఇవ్వలేదు. తండ్రిలో లోటును తను అనుభవిస్తున్నాడు. అందరూ వారి యొక్క పేరెంట్స్ని డాడీ మమ్మీ అని పిలుస్తూ ఉంటే ఈ పసి హృదయం గాయపడింది. నాకు ఒక డాడీ ఉంటే బాగుండు కదా అని లోపల అనుకున్నాడు. గట్టిగా కౌలించుకున్నాడంట, డాడీ, ఇంతకాలం నీ లోటుని అనుభవించాను, నాకు ఒక డాడీ ఉంటే బాగుంటుంది, నాకు ఒక తండ్రి ఉంటే బాగుంటుంది, నాకు ఒక తల్లి ఉంటే బాగుంటుంది, నాకు తల్లి తండ్రి లేని అనాథని ఈలోకి నన్ను ఎవరు పట్టించుకోరు అనుకున్నాను. కానీ ఈరోజు నా తల్లి స్థానంలో, నా తండ్రి స్థానంలో మిమ్మల్ని చూడటం నాకు ఆనందంగా ఉంది. ఎలా చెప్పాలో ఆనందాన్ని అర్థం కాలని చెప్పేసి గట్టిగా కౌగలించుకుని ఏడ్చాడంట. దేవుని ప్రేమ మనల్ని వెతికింది. పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే పర సంబంధమైన దేవునికి కుమారుడిగా కుమార్తెగా దేవుడిని కోరుకున్నాడు. కొట్టడి కడిగి చప్పట్లు. పాపము ద్వారా, మనకి అవిధేయత ద్వారా మన జీవితంలో ఏమైతే కోల్పోయామో అవన్నీ తిరిగి ఆ ప్రేమ మనకి ఇచ్చేసింది. తప్పిపోయిన కుమారుని యొక్క ఆ ఉపమానంలో మనం నేర్చుకుంటాం. ఆ కుమారుడు తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయాడు, నీకు నాకు ఎటువంటి సంబంధాలు లేవన్నాడు. తండ్రికి సహవాసానికి దూరం అయిపోయినప్పుడు ఆ బిడ్డ యొక్క స్థితి బహు దయనీయమైన స్థితిలోనికి రోజుకి తండ్రికి ఎంత దూరం అయిపోతున్నాడో తన జీవితంలో అంతగా కిందకు జారిపోతుంది. అపవిత్రతలకు వెళ్ళిపోతున్నాడు, విలువలు పడిపోతున్నాయి, సమస్తాన్ని కోల్పోతున్నాడు. ఎంతగా దిగజారిపోయాడంటే చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకక అప్పుడు బుద్ధి వచ్చిందంట, ఏంటి నా స్థితి ఏంటి? అప్పుడు ఆలోచించాడంట, మా ఇంట్లో పని వాళ్ళకి చాలా మందికి సమృద్ధి ఆహారం దొరుకుతుంది, ఈ జీవితం జీవించేదానికంటే నా తండ్రి ఇంటికి వెళ్ళి పన్నోడికైనా బ్రతకడం మంచిదే, వెళ్ళి అయ్యా నీ ఇంట్లో పన్నోడుగా బతుకుతాను, పనివానిగా నన్ను పెట్టుకోమని అడుగుతాను నా తండ్రి అని పశ్చాత్తాపంతో తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. తల దించుకుని వస్తా ఉన్నాడు, తలెత్తుకోలేని పరిస్థితి. తన యొక్క స్వరూపమంతా కోల్పోయాడు, సొగసంతా కోల్పోయాడు, బాగా వెంట్రుకలు పెరిగి పిచ్చోళ్ళలాగా అయిపోయాడు, బాగా గడ్డం పెరిగింది, గుర్తుపట్టలేని పరిస్థితి, భయంకరంగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. పందుల దగ్గర నుండి వచ్చినోడికి ఏ స్మెల్ వస్తుంది? సెంట్ వాసన వస్తుందా? బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఆ తప్పిపోయిన కుమారుని ఎవరు గుర్తుపట్ల ప్రపంచంలో, తండ్రి ఒక్కడే గుర్తుపట్టాడు. ఇతను వేదనతో, అవమాన భారంతో, అపరాధ భావంతో తల ఉంచుకొని వస్తుంటే తండ్రి పరిగెత్తుకుని వచ్చి ఆ బిడ్డని కౌగలించుకున్నాడు. స్తోత్రం కలుగును గాక.
ఆ బిడ్డ యొక్క మురికి ఆ ప్రేమకు అడ్డం రాలా. అతను చేసిన పాపము ఆ ప్రేమ ముందు ఓడిపోయింది. తన కుటుంబాన్ని తీసుకొచ్చి నుండి ఆ యొక్క అపరాధము లేకపోతే ఆ కుటుంబం యొక్క పరువు బజార్లో వేసిన పరిస్థితి కూడా ఆ ప్రేమ ముందు ఓడిపోయింది. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే, ఒకడు తప్పిపోయిన కుమారుడైతే రెండోది తప్పిపోని దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడు తప్పిపోదు. నువ్వు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తూ ఉంటే ఆ ప్రేమ నీ కొరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. నిన్ను కౌగిలించుకుంటూ దేవునికి స్తోత్రం కలుగును గాక, నిన్ను ముద్దు పెట్టుకుంటూ దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి అన్నాడు, అయ్యా నేను మీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుణ్ణి అనిపించుకునే అర్హత నేను కోల్పోయాను. ఇంకొక మాట చెప్పాలి. ఏం చెప్పాలి? కనీసం నీ పనివాళ్ళు ఒక్కడికైనా కానీ ఆ మాట ఆ నోటి నుంచి రానివ్వలేదు తండ్రి. పని వాళ్ళని పిలిచారు, నా కుమ్మానికి క్షౌరం చేయించింది. ఆ తండ్రి నన్ను పని పిలిచి అర్జెంటుగా కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళి మంచి ఉంగరాన్ని కొనుక్కురా. ఉంగరం దేన్ని చూపెడుతుందంటే అధికారాన్ని చూపెడుతుంది. ఏం చూపెడుతుంది? అధికారం. ఆ ఉంగరం పెట్టడంలో అధికారం ఏంటంటే, నీవు నా కుమారుడు, నేను నీకు తండ్రిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోల్పోయిన వాటన్నిటిని దేవుడు మనకి ఇచ్చే దేవుడు. నీ జీవితంలో ఏవైతే కోల్పోయావో, పాపము నీకున్నటువంటి అన్ని వనరులు నీకు దూరం చేస్తే, పశ్చాత్తాపము నువ్వు కోల్పోయిన సమస్తాన్నిటికీ మళ్ళీ నిన్ను వారసునిగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా.